హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకిచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఏంటంటే ఆ సెంటెన్స్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో, లైక్ ప్లేయింగ్, లైక్ రన్నింగ్, అట్లా ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ఆ సెంటెన్స్ ఎవరి గురించి అయితే చెప్పబడిందో వాళ్ళని సబ్జెక్టే తీసుకుంటాం సెంటెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ద లిటిల్ బాయ్ ప్లేస్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ ద లిటిల్ బాయ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో లైక్ ప్లేయింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, కుకింగ్, అట్లా లైక్ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ తీసుకుంటాం. లేకపోతే ఎవరి గురించి అయితే ఆ సెంటెన్స్ చెప్పబడుతుందో వాళ్ళని కూడా సబ్జెక్టే తీసుకుంటాం. ఇక్కడ ద లిటిల్ బాయ్ ప్లేస్ ఇన్ ది గార్డెన్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద లిటిల్ బాయ్ అనేది సబ్జెక్ట్గా అవుతుంది. The subject is the little boy because he is doing the action. The little boy ఇది సబ్జెక్ట్ అవుతుంది మనకి. ఈ సెంటెన్స్లో చూసినట్లయితే ద డాగ్స్ బార్క్ లౌడ్లీ ఎట్ నైట్. ది డాగ్స్ బార్క్ లౌడ్లీ ఎట్ నైట్. ఇక్కడ బార్క్ మొరగడం, ద డాగ్స్ బార్క్ లౌడ్లీ ఎట్ నైట్ అంటే ఇక్కడ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ ఎవరో చేసింది బార్క్ అనేది, మొరగడం అనేది ది డాగ్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ది డాగ్స్ are doing the action bark, so they are the subject. doing the action bark చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ డాగ్స్ అనేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే సెంటెన్స్ని మనం సెంటెన్స్ యొక్క మీనింగ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరు యాక్షన్ చేస్తారని తెలుసుకోవడం వల్ల ఆ సబ్జెక్ట్లో ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ది లెసన్ క్లియర్లీ. ఇక్కడ సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేస్తే సబ్జెక్ట్ని టీచర్గా తీసుకుంటాం. టీచర్ ఎక్స్ప్లెయిన్ ది లెసన్ క్లియర్లీ. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ద టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ ది లెసన్, ఇక్కడ ద టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ద టీచర్ ఈజ్ ది వన్ డూయింగ్ ది ఎక్స్ప్లెయినింగ్, సో ఇట్ ఈస్ ది సబ్జెక్ట్. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే ద బ్లూ కార్ స్టాప్ సడన్లీ. ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేది ఎవరి గురించి చెప్పబడుతుంది? ద బ్లూ కార్. అప్పుడు ఈ సెంటెన్స్ అనేది ఎవరి గురించి చెప్పబడుతుంది? ది బ్లూ కార్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ద బ్లూ కార్ స్టాప్డ్ సడన్లీ. ఎవరు ఇక్కడ స్టాప్ అయింది సడన్గా? ద బ్లూ కార్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ద బ్లూ కార్ ఈజ్ ది సబ్జెక్ట్ బికాజ్ ఇట్ పెర్ఫార్మ్స్ ది యాక్షన్. ఇక్కడ యాక్షన్ చేసింది ఎవరు? ద బ్లూ కార్. ఏం చేసింది? ద బ్లూ కార్ స్టాప్డ్ అంటే ఆగిపోయింది సడన్లీ. ఇక్కడ ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని, లేకపోతే ఎవరి గురించి అయితే ఆ సెంటెన్స్ చెప్పబడుతుందో దాన్ని సబ్జెక్ట్ తీసుకుంటాం. ఈ సబ్జెక్టు తెలుసుకోవడం వల్ల మనం ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ద బ్లూ కార్ ఈజ్ ది సబ్జెక్ట్ బికాజ్ ఇట్ పెర్ఫార్మ్స్ ది యాక్షన్. నెక్స్ట్ చూస్తే మై లిటిల్ సిస్టర్ లవ్స్ కార్టూన్. హూ లవ్స్? ఇక్కడ ఎవరో
కార్టూన్స్ చూడడం ఇష్టపడుతున్నారు. మై లిటిల్ సిస్టర్. సో మై లిటిల్ సిస్టర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది ఈ సెంటెన్స్లో. ఈ సబ్జెక్ట్ తెలుసుకోవడం మనకేమవుతుందంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మై సిస్టర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మై లిటిల్ సిస్టర్ ఈజ్ ది సబ్జెక్ట్ బికాస్ షీ లవ్స్ కార్టూన్. ఎందుకు షీ లవ్స్ కార్టూన్? షీ అంటే మై లిటిల్ సిస్టర్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే నెక్స్ట్ సెంటెన్స్